అందరికీ నమస్తే. ముందుగా నాకు దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు నమస్కరిస్తూ, గురుదేవులు బ్రహ్మర్షి పితామహ ప్రీజికి సద్గురు సదానంద యోగీశ్వర మహారాజు గారికి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ, మరి నాకు ఈరోజు అవకాశం ఇచ్చిన ఆత్మజ్ఞాని గ్రూప్ జూమ్ నిర్వాహకులందరికీ నమస్కరిస్తూ మరి సెషన్ ప్రారంభించుకుందాం. ప్రధానంగా ఈరోజు మేడం ఒక కథ ద్వారా మనం ఇందులో ప్రవేశిద్దాం. పూర్వం ఒక మహారాజు ఒక గొప్ప అద్దాల సౌధాన్ని నిర్మించాడు. మరి ఎటు చూసినా అద్దాలు ఉండేటువంటి ఒక పెద్ద గది అది. ఆ గదిలోకి అనుకోకుండా ఒక కుక్క ప్రవేశించడం జరిగింది. ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ యొక్క కాపలాదారుడు ఆ గదిని తాళం వేసి వెళ్ళిపోవడం జరిగింది. మరి అద్దాల గదిలో ఉన్న కుక్క ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబాన్ని చూస్తూ ఇంకో కుక్క వచ్చిందని అరుస్తూ మొరుగుతూ ఉంది. ఇది మొరుగుతూ ఉంటే అందులో అద్దంలో ఆ కుక్క అది కూడా మొరుగుతూ ఉంది. ఇది ఎంత గట్టిగా చించుకొని అరుస్తుంటే దాని యొక్క ప్రతిబింబమే అద్దంలో కనబడుతూ అది కూడా అంతే చించుకొని అరుస్తున్నట్టుగా ఆ కుక్క గమనిస్తూ భయానికి గురై ఆందోళన గురై అద్దాల గదిలో పరిగెడుతూ అద్దాలలో ఉన్నటువంటి కుక్కను గమనిస్తూ అద్దాలను ఢీకొంటూ అరుస్తూ అరుస్తూ ఆ పగలంతా అందులోనే ఉండి అద్దాలను ఢీకొని అద్దాలకి ద్వారా గాయం జరిగి ఆ కుక్క మరణించడం జరిగింది కదా. ఆ కుక్క తన యొక్క ప్రతిబింబాన్ని చూస్తున్నా అనేటువంటి జ్ఞానాన్ని లేక అది మొరుగుతూ ఇంకొక కుక్క ఇక్కడికి వచ్చిందని భావనతోటి అది ఎటు తిరిగినా చుట్టూ కుక్క కనబడుతూ ఉండడంతో దాంతో పోట్లాడడం కోసం ఆ అద్దం మీద ఎగబడి అద్దంతో కొట్లాడి అద్దం పగలడం ద్వారా గాయాల పాలై ఆ కుక్క మరణించడం జరిగింది. మరి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రతి మానవుడు కూడా ఆ గదిలో బంధించబడినటువంటి కుక్క లాంటి వాడే. చుట్టూ ఉన్నటువంటి ఈ మానవులందరూ కూడా ఆ యొక్క ఆత్మ యొక్క బిందువులే. ఒక్కొక్క అద్దంలో కనబడుతున్నటువంటి ఒక్కొక్క కుక్క కనబడుతుంది కూడా మన యొక్క ఈ ఆత్మ స్వరూపం యొక్క బిందు స్వరూపమైనటువంటి జీవరాశులే. మరి ఇది ఎలా ఉంటుందంటే ఒక పౌర్ణమి రాత్రి ఒక చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఆకాశంలో మరి మన పరిసర ప్రాంతాల్లో ఒక చెరువు ఉంటే ఆ చెరువులో చంద్రుడి యొక్క ప్రతిబింబం కనబడుతుంది. ఒక హౌజ్ లాంటిది ఉంటే హౌజ్లో ఒక చంద్రుడి యొక్క ప్రతిబింబం కనబడుతుంది. ఒక బకెట్ ఉంటే బకెట్లో కూడా చంద్రుడి యొక్క ప్రతిబింబం కనబడుతుంది. మరి ఈ భూగోళంలో ఎన్ని నదులు ఉన్నాయో కుంటలు ఉన్నాయో వాటన్నిటిలో యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబం కనబడుతుంది. మనం లెక్కిస్తూ వెళ్ళినట్టయితే కొన్ని కోట్ల ప్రతిబింబాలు ఆ యొక్క నీటిలో బింబం రూపంలో కనిపిస్తున్నాయి. కానీ ఉన్నదల్లా ఒకే ఒక ఆ చంద్రుడు. ఆ చంద్రుడు అన్ని విధాలుగా దర్శనం ఇస్తున్నాడు, అన్ని విధాలుగా కనబడుతున్నాడు. ఒకరిగా ఉన్నటువంటి ఆ చంద్రుడే అన్ని విధాలుగా అక్కడ కనబడుతున్నాడు. మరి ఇక్కడ మనం గమనించవలసిందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ 3 రకాలుగా జీవిస్తూ ఉన్నారు. మహనీయులు గురువు చెప్పిందంటే 3 రకాలుగా మానవులు జీవిస్తున్నారు. ఆ 3 ఎవరంటే ఒకరు ప్రదర్శకులు, రెండవ వారు చూపరులు, మూడో వాడు గమనించేవాడు. మానవుడు యొక్క జీవితం ఈ మూడిటిగానే ప్రయాణం జరుగుతుంది భూగోళం మీద. ప్రదర్శకుడు అంటే తనను తాను ప్రదర్శించుకోవడం. ఒక రాజకీయ నాయకుడు, ఒక సినీ నటుడు ఎదుటి వారు కొట్టేటువంటి చప్పట్ల కోసం ఆశిస్తూ వాళ్ళని మెప్పించడం కోసం వారి యొక్క జీవితాన్ని ఒక ముసుగు వేసుకొని జీవిస్తూ ఉంటారు. ప్రజలను మెప్పించడం కోసం తాను ఏదో పథకాలు చేశానో, వారికి ఏదో సేవ చేశానో, డబ్బు ఇచ్చానో ఒక రాజకీయ నాయకుడు, నేను గొప్పగా నటించాను ఒక యాక్టరు. ఆ విధంగా ఆ ప్రజలు కొట్టే చప్పట్ల ద్వారా తనతో గమనించుకుంటూ ఉంటాడు, తనను చూసుకుంటుంటాడు. మరి ఆ ప్రదర్శకుడుగా ఉండేవాడు ఒక మానవుడు. వీడి తర్వాత ఈ ప్రదర్శకుడికి చూసేవాళ్ళు కావాలి. రెండో వాళ్ళంటే చూపర్లు. ఈ సినిమా యాక్టర్ని చూస్తూ వీడు ఏదో సంతోషపడుతూ ఈ చప్పట్లు కొడతా ఉంటాడు. ఆ ప్రదర్శకుడి కంటే కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడు ఈ యొక్క చూపరుడు. చూపరు లేనిది ప్రదర్శకుడు లేడు. ప్రదర్శకుడు ఎప్పుడు చూపరుడు కావాలి. ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నట్టయితే క్రికెట్ మ్యాచ్లో ఆడే వాళ్ళు ఉన్నప్పటికీ అక్కడ ఆడియన్స్ లేకపోతే ఆటకు జీవమే ఉండదు. అక్కడ ఆ చూపర్లందరూ ఏం చేస్తారంటే సహజంగా మనం గమనించినట్టయితే ఒక సినిమాకి వెళ్ళినప్పుడు సినిమాలో ఎన్నో క్యారెక్టర్స్ అక్కడ ప్రదర్శించబడుతూ ఉంటాయి. ఒక నీడ లాంటి క్యారెక్టర్ ప్రదర్శిస్తుంటే
అందులో వీడు తనను మర్చిపోయి ఆ క్యారెక్టర్లో జీవిస్తూ ఉంటాడు. దాని ద్వారా ఆ కొద్ది సమయం తన యొక్క కష్టాన్ని బాధల్ని మర్చిపోతూ ఆ సినిమాను ఒక చూపరుడు ఆనందపడుతూ ఉంటాడు, ఒక చూపరుడుగా ఉంటాడు. మరి ఈ చూపరుడు కావాల్సింది అంటే ఎదుటి వాళ్ళ యొక్క ప్రదర్శన చూడడం వరకే వాడు రెండో వాడు చూపరుడుగా ఉంటాడు. ప్రదర్శకుడికి చూపరుడు కావాలి, చూపరుడికి ప్రదర్శకుడు కావాలి. ప్రదర్శకుడి కంటే కొద్దిగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి చూపరుడు. మరి మనం ప్రదర్శకులుగా ఉన్నామా, చూపర్లుగా ఉన్నామా అనేది మనం ప్రతి క్షణం గమనించుకోవాల్సిన విషయం. మనం చేస్తున్న ప్రతి పనిలో నేను ఒక ప్రదర్శకుడిగా ఉన్నానా, నేను ఒక చూపరుడుగా ఉన్నానా? మరి మూడో వాడు ఎవరంటే గమనించేవాడు. తాను చూస్తున్న వస్తువుగా కాక, తాను చూస్తున్న ప్రపంచంగా కాక, ఆ చూస్తున్న వస్తువుకు వెనక చూడబడుతున్నది ఏదో తనను తాను గమనించుకునేవాడే గమనించేవాడు. ఇప్పుడు నేను ఈ సిస్టంలో మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. ఆ చూస్తున్న యొక్క కన్నుకి నేను కాకుండా ఈ చూస్తున్న కన్నుకు ఆధారమైనటువంటి ఆ యొక్క ఆత్మగా, ఒక ద్రష్టగా, ఒక సాక్షిగా ఉండేవాడు, గమనించేవాడు. మరి ప్రజలందరూ గమనించేవారుగా ఉండే ప్రయత్నం చేయకుండా ప్రదర్శకులుగా, చూపరులుగా ఉంటూ సోమరులుగా జీవిస్తున్నారంటారు అష్టవకులు. మరి ఆ చూపరులుగా కాకుండా, ప్రదర్శకులు కాకుండా మనం ఒక గమనించేవాడుగా ఉండాలి. అది ఒక ఆత్మజ్ఞాని యొక్క జీవితం, ఆత్మజ్ఞాని యొక్క ప్రయాణం. మన గ్రూప్ ఆత్మజ్ఞానం గ్రూప్ ఇది. ఆత్మజ్ఞానంలో గమనించేవాడుగా ఉండాలి. గమనింపబడేవాడుగా కాదు, గమనించేవాడుగా. నా కళ్ళు చూస్తున్నాయి, దీనికి ఆధారమైనటువంటి ఆత్మ చైతన్యం ఉండడం వల్ల. నేను ఒక వస్తువు పట్టుకున్నాను, దీనికి ఆధారమైనటువంటి ఆత్మ చైతన్యం ఉండడం వల్ల. నేను మాట్లాడుతున్నాను, దానికి ఆధారమైనటువంటి ఆత్మ చైతన్యంగా ఉండేవాడిగా, ఆత్మ చైతన్యం ఉండడం వల్ల. నేను కేవలం మాట్లాడేవాడిని కాదు, కేవలం చూసేవాడిని కాదు, కేవలం గమనిస్తున్న వాడిని, కేవలం చూస్తున్నటువంటి అనుభవించే వాడిని మాత్రమే కాదు. ఈ యొక్క అనుభవించేవాడు, ఈ యొక్క ధ్యానాన్ని అందిస్తున్నవాడు, ఈ చూడబడేదానికి, స్పర్శకి, అన్నిటికీ మూలమైన చైతన్యం ఈ దేహంలో ఉంది కాబట్టి ఈ యొక్క దేహం పనిచేస్తుంది, మాట్లాడుతుంది, తిరుగుతుంది. మరి వన్స్ ఈ మూలమైనటువంటి చైతన్యం ఎప్పుడైతే జరిగిపోద్దో, ఈ కళ్ళు తెరిచి ఉన్నా ఏమి చూడలేవు, ఈ చేతులు కనబడుతూ ఉన్నా దేన్ని ముట్టుకొని స్పర్శ జ్ఞానాన్ని పొందలేవు. మరి వీటన్నిటికీ మూలమైనది ఏంటంటే ఆత్మ పదార్థము. ఆ ఆత్మగా మనం ఉండాలి, ఒక ద్రష్టగా మనం ఉండాలి, ఒక గమనింపబడే వాడుగా మనం ఉండాలి. మన గమనింపబడే వాడుగా మనం ఉండాలంటే ధ్యాన సాధన చేసి తీరాలి, యోగాభ్యాసం చేసి చేయాలి, ధ్యాన యోగాభ్యాసము. మరి ధ్యాన యోగ అభ్యాసం చేయనంత వరకు ఈ విషయాలు మనకు తెలియదు. మనం ఏదో సమాజంలో ప్రయాణిస్తూ ఉంటాం, అంతవరకే. మనల్ని మనం తెలుసుకోలేము. మనం సమాజంలో వస్తువుల మాదిరిగా జీవిస్తుంటాం. ఒక ప్రదర్శకుడిగా, ఒక చూపరుడుగా, ఒక గమనింపబడేవాడుగా కాదు మనం. ఎప్పుడైతే మనకు జ్ఞానం లేదో ఒక గమనింపబడేవాడుగా మనం జీవించలేము. మరి ఒక గమనింపబడేవాడుగా మనం జీవించాలంటే ధ్యాన యోగ సాధన చేసి తీరవలే. మరి ఈ ధ్యాన యోగ సాధన ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే, ఎప్పుడు సిద్ధిస్తుంది? కర్మయోగం చేయడం ద్వారా. మొదట కర్మయోగం చేయడం ద్వారా చిత్తశుద్ధి జరుగుతుంది. ఆ తర్వాత కర్మయోగం ద్వారా మొదట మనసు శుద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే చిత్తశుద్ధి జరుగుద్దో ఆ తర్వాత సమాధి యోగం జరుగుతుంది. చిత్తశుద్ధి జరిగినంత వరకు ధ్యాన యోగం జరగదు, సమాధి స్థితి పొందలేము. చిత్తశుద్ధి జరగాలంటే ఖచ్చితంగా కర్మయోగ సాధన చేసి తీరవాలి. కర్మయోగం అంటే ఏంటి? యజ్ఞము, లోక కళ్యాణకారమైనటువంటి యజ్ఞం చేయాలి. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది, యజ్ఞము అంటే లోక కళ్యాణకారకమైన పనిని యజ్ఞం అంటారు. యజ్ఞం ద్వారానే సృష్టి జరుగుతుంది. ఆ యొక్క పరమాత్మ, ఆ బ్రహ్మదేవుడు యజ్ఞం ద్వారానే ఈ యొక్క ఆత్మను సృష్టించడం జరిగింది. మనం కూడా ఆ యొక్క ఆత్మలుగా, ఒక పరమాత్మగా, పూర్ణాత్మగా మారాలంటే మనం కూడా యజ్ఞం చేయాలి. మన చిత్తశుద్ధిని పొందాలి. చిత్తశుద్ధి పొందనంత వరకు ధ్యాన యోగ సాధన సిద్ధించదు. సాధన సిద్ధించాలంటే చిత్తశుద్ధి జరగాలి. చిత్తశుద్ధి జరగడం కోసమే మనం ఏం చేయాలి? కర్మయోగం చేయాలి. ఆ కర్మయోగం ఎలాంటిదంటే లోక కళ్యాణకారకమైన పనులు చేయాలి. కేవలం మనం వండుకున్న కుండ మన తీయడం కాదు, సాధ్యమైనంత వరకు కొందరు పెట్టాలి. చేతనైనటువంటి ధర్మాన్ని చేయాలి. మన ప్రేమిడి జ్ఞానోత్సవాలు ఇప్పుడు దానమే ధర్మము, ధర్మమే పుణ్యం అని చెప్పడం జరిగింది. మరి ఆ ధర్మం ఏంటి అంటే జీవాత్మని పరమాత్మగా ప్రమోషన్ పొందడానికి జరిగేటువంటి యోగ సాధన నేర్పడమే ఆ యొక్క
జీవ హింస నిర్మూలించడం అన్నట్టు. అహింస అంటే ఏంటంటే ఎక్కడైతే జీవుడు కట్టేయబడి బంధించబడి తిరుగుతూ ఉన్నాడో ఇదే భూలోకంలో సారెపు అజ్ఞాని అని అంటాడు అన్నమాచార్య వాడు. ఆ కుమ్మరి సారే అక్కడే తిరుగుతూ ఉంటుంది, అక్కడే తిరుగుతుంటది, అది ఎక్కడికి కదలదు. ముందుకు అక్కడ స్థానభ్రంశం జరగదు. అది స్థానభ్రంశం అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి కదలడం. ఆ కుమ్మరి సారే తిరుగుతుంది అఫ్కోర్స్ చూడడానికి తిరుగుతున్నట్టుగా ఉంది, కానీ అక్కడే ఉంది. ఎన్నో కోట్ల జన్మల ప్రయాణంలో ఆ జీవుడు ఆ సారల వరే తిరుగుతూ ఉంటాడు. సారపు అజ్ఞాని నేను, జ్ఞానివి నువ్వు అంటాడు అన్నమాచార్య వారు. మరి ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. ఎలా పొందాలి? ధ్యాన యోగ సాధన చేయాలి ద్వారా. ధ్యాన యోగ సాధనతో పాటు కర్మయోగం చేయాలి. ఆ కర్మ ఏంటంటే ధర్మాన్ని పంచడం, ధర్మాన్ని విస్తారంగా పంచడం. ఒక కట్టబడి ఉన్నటువంటి కుక్క ఏ విధంగా కట్ట చుట్టే తిరుగుతూ ఉంటుందో ఆ యొక్క బంధాన్ని మనం విడిపించుకోవాలంటే, ఆ యొక్క కట్టబడినటువంటి కట్టనికి ఆ తాడు తెంపుకోవాలంటే కర్మయోగ సాధన ద్వారా చిత్తశుద్ధిని పొందాలి. ఎప్పుడైతే చిత్తశుద్ధి పొందుతామో అప్పుడు సమాధి యోగం సిద్ధిస్తుంది. ఎప్పుడైతే సమాధి యోగం సిద్ధిస్తుందో అట్లా కొన్నాళ్ళకు మానవుడు తన స్వస్వరూప జ్ఞానం పొందగలుగుతాడన్నది జీవ బ్రహ్మైక్య గ్రంథంలో మీరు పేరు విన్నట్టు జీవ బ్రహ్మైక్య సారయోగ గ్రంథం అనేది మరి గడికోట సచ్చిదానంద మహాత్ములు వారు రాసినటువంటి గ్రంథం. అంటే ఎవరు చెప్పినా ప్రధానం ఏంది? కర్మయోగం చేసి తీరవలసిందే. కర్మయోగం అంటే నీ సంసారంలో చేయాల్సిన బాధ్యతలు నువ్వు చేస్తూనే లోక కళ్యాణకరమైన పనులు చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే చిత్తశుద్ధి జరుగుతుంది. ఎందుకంటే మన ఎన్నో జన్మల ప్రయాణం ఇది, ఈ ఒక్క జన్మదే కాదు. కొన్ని కోట్ల జన్మల్లో మన లోపల ఎన్నో సంస్కారాలు మన లోపల ఉన్నాయి. ఆ సంస్కారాలన్నీ దగ్ధం కావాలంటే కర్మయోగ సాధన చేయాలి, ధ్యాన యోగ సాధన చేయాలి. చిత్తశుద్ధి ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. నేనెవరైనా తెలుసుకోవాలి. అప్పుడు మనము గమనింపబడేవాడుగా మనం జీవించగలుగుతాము. మనం గమనింపబడేవాడుగా జీవించాలంటే ఇవి అన్ని జరిగి తీరవాలి మన లోపల. మరి అనేకమైన బింబములుగా చంద్రుడు కనబడుతున్నాడు. ఏ విధంగా అయితే ఇంతమంది జీవరాశులుగా కనబడుతున్నాం అన్నటువంటి జ్ఞానం. మమాత్మ సర్వభూతాత్మ, నేనైతే ఏ ఆత్మ పదార్థమై ఉన్నానో చుట్టూన్నట్టు జీవరాశి కూడా అదే ఆత్మ పదార్థం అన్న జ్ఞానాన్ని పొందడమే మమాత్మ సర్వభూతాత్మ. మరి మమాత్మ సర్వభూతాత్మ అనే జ్ఞానాన్ని మనం పొందాలంటే మన కర్మయోగ సాధన, ధ్యాన యోగ సాధన అనేది ఆ యొక్క జీవుడి ప్రయాణంలో తప్పనిసరి అయినటువంటి మెట్లు. నేను కర్మయోగ సాధన చేయను, కేవలం ధ్యాన యోగ సాధన చేస్తానంటే దాని ద్వారా కూడా ఫలితం ఉంటుంది. కానీ కర్మయోగ సాధన జరిగింది చిత్తశుద్ధి జరగదు. చిత్తశుద్ధి జరగనిది రావణాసుడుగా కూడా మారిపోయే అవకాశం ఉంటుంది. రావణాసుడు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల తన బలాన్ని కోరుకున్నాడు, ఆ బలంతో అందరినీ అడగదొక్కాడు. మరి చిత్తశుద్ధి అంటే ఏంది? మనలో మలినాలని శుద్ధి చేసుకోవడము. ఆ మలినాన్ని శుద్ధి చేసుకోవాలంటే ధర్మ ప్రచారంలో పాల్గొనాలి, ధర్మానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. మరి ప్రధానంగా మీరు గమనించినట్లయితే ఎన్నో అటువంటి పుస్తకాలు మన ప్రైమ్ స్పిరిచువల్ సొసైటీ వ్యాప్తం చేస్తుంది. చాలా మందికి బుక్స్ చదువుతూ ఉంటారు. అందులో నేను కొన్ని బుక్స్ని ఈ జూమ్ ద్వారా రిఫర్ చేయాలనుకుంటున్నాను. మరి ఆత్మ యొక్క జ్ఞానాన్ని, ఆత్మతత్వాన్ని తెలియటంలో భగవద్గీత మనందరికీ తెలిసిందే. అలాగే అష్టావక్ర గీత, ఇది ప్రధానమైన గ్రంథం. ఆ తర్వాత రుభు గీత, రుభు మహర్షి రాసినటువంటి రుభు గీత. ఈ పుస్తకము అరుణాచలంలో భగవాన్ రమణ మహర్షి శాస్త్రం దొరుకుతుంది. ఒక 50 రూపాయలకి చాలా చిన్న పుస్తకం. రుభు గీత ఆత్మ జ్ఞానాన్ని విశేషంగా సులభతరంగా అడ్డిపండు ఒలిచి పంచినట్టుకున్నటువంటి ఆ గొప్ప గ్రంథం. ఆ బుక్ మన చేతిలోకి వచ్చిందంటే మన జీవితమే ధన్యమైపోయినట్టు. ఆ రుభు గీత అనేది ఆత్మతత్వాన్ని, మానవుడి యొక్క నిజ స్వరూపాన్ని చెప్తుంది. నువ్వు మనసు కాదు, నువ్వు బుద్ధి కాదు, నువ్వు చిత్తం కాదు, నువ్వు అహంకారం కాదని చెప్తాడు. నీ మనసు అనే వల్లనే కదా ఇవన్నీ సృష్టి జరిగింది. నువ్వు మనసనే లేనప్పుడు నువ్వు బంధం ఎక్కడిది, నీకు ముక్తి ఎక్కడిది అంటాడు. మనసు అనేది బంధించబడినప్పుడు కదా బంధం అనేది ఉంది. మోక్షం అనేది కూడా లేదు, మోక్ష స్వరూపుడు అని చెప్పడం జరుగుతుంది అక్కడ. మరి ఈ యొక్క మనసు మాయ నుండి ఎప్పటికప్పుడు మనం బయటపడాలి. ఈ కారు మబ్బుల నుండి మనం బయటపడాలంటే ధ్యాన యోగ సాధన చేసి తీరవలసిందే. మనందరము ధ్యాన యోగ సాధన చేస్తూనే ఉన్నాం. దాన్నంటకు స్వాధ్యాయంగా ఇలాంటి గ్రంథాలు చదవాలి. మరి ఆత్మాయనం అనే ఒక బుక్ ఉంటుంది, ఆత్మ యొక్క ప్రయాణం తెలియజేస్తున్న బుక్. 3 లైఫ్స్ అని ఒక బుక్ ఉంటుంది, అది కూడా రామ్తో వారిది. సారీ, రామ్తో కాదు, మరణం లేదు మీరు బుక్ రాసినటువంటి ఆ మాస్టర్ది. వాడి ద్వారా ఏంటంటే ఆత్మ లోప్సాంగ్ రాంప గారి బుక్ 3 లైఫ్స్ అని తెలుగులో ఉంటుంది. దాని తెలుగు పేరు రావట్లేదు, నాకు గుర్తు రావట్లేదు. ఆ యొక్క అందులో ఆత్మ యొక్క ప్రయాణం ఏ విధంగా ఆత్మ జనిస్తుంది, ఏ విధంగా జన్మలు తీసుకుంటుంది, ఏ విధంగా ప్రయాణం చేస్తున్న విషయాన్ని అక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. మీరు గమనించినట్లయితే ఇంకోటి శ్రీమద్ యుగ దర్శనం అని విశ్వపతి గారు మన పిఎంసిలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. శ్రీమద్ యుగ దర్శనం. ఈ బుక్ను తప్పకుండా ప్రతి ఒక్కరు చదవండి. అది ఆన్లైన్లో ఫ్రీగా ఉంటుంది.
www.7hills.org అని ఉంటుంది. నేను వెబ్సైట్ దాన్ని టైప్ చేస్తాను. శ్రీమద్ యుగ దర్శనం. ఆ పుస్తకాన్ని తప్పనిసరిగా చదవండి. అందులో చాలా జ్ఞానం ఇట్లా ఎలా ఉంటుందంటే, అందులో ఏమని చెప్తుందంటే, ఇన్ని యుగాలుగా మానవ 27 యుగాలు గడిచినాయట, మహాయుగాలు. మరి ప్రతి యుగంలోనూ ఇప్పుడు మనకు తెలిసిన దొరికింది ఇది కలియుగం. దీనికంటే ముందు ఆ శ్రీకృష్ణ వారిది ద్వాపరయుగమా, ద్వాపరయుగం, దాని ముందు త్రేతాయుగం, దాని ముందు కృతయుగం. ఈ 4 యుగాలు ప్రతి మహాయుగంలోనూ వస్తుంటాయి. మరి ద్వాపరయుగంలో ఆ భగవాన్ శ్రీకృష్ణుడిగా అవతారం తీసుకోవడం జరిగింది. మరి త్రేతాయుగంలో రాముడిగా రావడం జరిగింది. మరి ఈ ప్రతి ఒక్క మహాయుగంలో రాముడి యొక్క అవతారం ఉంటుందని అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క మహాయుగంలో వ్యాసులు వారు ఉంటారు. ప్రతి ఒక్క మహాయుగంలో కృష్ణుడు అవతరించడం జరుగుతుంది. ఎన్ని మహాయుగాలుగా ఏ విధంగా సృష్టి జరిగింది, ఏ విధంగా సృష్టి వినాశనం జరిగింది, వినాశనం జరిగిన సృష్టి మళ్ళీ పూర్వస్థితికి రావడానికి ఎంత కాలం పడుతుంది, వెంకటేశ్వర స్వామి అంటే ఎవరు, ఆయన ఎన్ని యుగాలుగా అక్కడ ఉన్నాడు అనే విషయాన్ని, ఎన్నో రహస్యాలు అక్కడ చెప్పడం జరిగింది. అక్కడ చెప్పినట్టు ఒక్కొక్క రహస్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాం. ఆ యొక్క సాక్షాత్ మూల చైతన్యమే ఆ వెంకటేశ్వర స్వామి అవతారంగా ఆ తిరుమల కొండపై ఉండడం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో ఇక్కడ ఆవిర్భించడం జరగలేదు. మొదటి మహాయుగం నుంచి అక్కడే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి అని అక్కడ చెప్పడం జరిగింది. మొట్టమొదటి మహాయుగంలో వెంకటేశ్వర స్వామి అప్పటి నుంచి ఆ విధంగా అక్కడ నిల్చొని ఉండడం జరిగింది. కలియుగంలో ఉన్నటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, మనం ఎప్పుడంటే అప్పుడు ఇలా వెంకటేశ్వర స్వామి స్వరూపాన్ని దర్శనం చేసుకోగలుగుతున్నాం. కానీ ఇదే కృతయుగంలో, మరి త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో దర్శించుకోవాలంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ ఆ యొక్క రూపాన్ని దర్శించుకోలేరు. కలియుగంలో మనకు కష్టాలు ఉన్నాయి, కానీ అదేవిధంగా భగవంతుడు సులభంగా మనకు అందుబాటులో ఉన్నాడు. చూడండి, పత్రిజీ రాకముందు ధ్యానం అనేది ఎంతమంది తెలుసు? చాలా మంది ఎవరికి తెలియదు. కానీ ఈ రోజున ఇంత విస్తారంగా ఈ ధ్యానం అందగలిగిందంటే పత్రిజీ యొక్క శ్రమతో పాటు ఇంతమంది మహనీయుల యొక్క ఆశీర్వచనము, ప్రపంచము, భూమి మీద జరగాల్సిన మార్పుల భాగంగా అందరం జరిగింది. మరి ఇంత జ్ఞానాన్ని ప్రతి ఊర్లో చూడండి, మన ప్రతి ఊర్లో ఒక వ్యవసాయం చేసుకునేవాడు, ఒక వివిధ రకాల వృత్తులు చేసేవారు, ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని తెలుసుకుని సాధన చేయగలుగుతున్నారు. వారి వారి ఆత్మోన్నతి ప్రకారం వారు ఉన్నత పొందుతూ వారు ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటి కారణం ఏంటంటే ఒక మహనీయుల యొక్క ఋషి, ఆ ఋషుల యొక్క తప ఫలము, ఆ మహనీయుల యొక్క ఆ సమాధి స్థితిలో ఉండే యోగుల యొక్క ఆశీర్వచనాలు, వారి యొక్క వైబ్రేషన్స్ కారణంగానే ఇంత పరిణామం ఇక్కడ జరుగుతూ ఉన్నది. మరి ఇంతటి సాక్షాత్ శ్రీ మూల చైతన్యమే అక్కడ ఉంది. మనం కూడా మూల చైతన్యమే, అఫ్ కోర్స్ డెఫినెట్లీ వీఆర్ ఆల్సో మూల చైతన్యం. కానీ ఆ స్థితిలో మనం లేము. ఆ స్థితిని మనం పొందడం కోసం గురుస్థానాలు దర్శిస్తూ ఉండాలి, ఆ గురు యొక్క సమాధులను దర్శిస్తూ ఉండాలి, గొప్ప గొప్ప పురాతనమైనటువంటి ఆలయాలు దర్శిస్తూ ఉండాలి. అక్కడ ఎంతో మంది మహనీయుల యొక్క మాస్టర్స్ సాధన యొక్క ఫలితాలు, వాళ్ళ తపశక్తి అక్కడ ఉంటుంది. అక్కడ వెళ్ళి సాధన చేస్తూ ఉండడం వల్ల కొన్ని వందల ఏళ్ళు చేసినటువంటి వచ్చేటువంటి మార్పు అనతి కాలంలో మనం అక్కడ పొందగలుగుతాము. మహనీయునటువంటి సమాధులు గురువుల యొక్క సమాధులు దర్శిస్తూ ఉండడం, పురాతనమైన ఆలయాలు దర్శిస్తూ ఉండడం, మరి వీటి ద్వారా మనం త్వరగా మన యొక్క ఫ్రీక్వెన్సీని చేంజ్ చేసుకోగలుగుతాం. అందులో సాధకుడు తప్పకుండా వీటన్నింటిని దగ్గర తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే సాధకుడు ఎంత సాధన చేస్తున్నా మన గదిలో సాధన చేయడం వేరు, ఒక ధ్యాన కేంద్రంలో సాధన చేయడం వేరు, ఒక గొప్ప క్షేత్రంలో సాధన చేయడం వేరు. కొన్ని కోట్ల మంది హాస్టల్ మాస్టర్స్ ఉంటారు కొన్ని చోట్ల. ఒక్కొక్క మునీశ్వరుడు ఎంతో గొప్ప తపస్సు చేసి తన తపశక్తి అంతా ధారపోస్తాడు. అక్కడ వెళ్ళగానే మనకు ఆ వైబ్రేషన్ ఉంటుంది. మన కర్తలు వెళ్ళగానే ఒక వైబ్రేషన్ ఉంటుంది. మన పట్టణాల్లో ఉన్నటువంటి మన ధ్యాన కేంద్రం వెళ్ళగానే ఒక వైబ్రేషన్ ఉంటుంది. మన ఇంట్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. మరి ఎప్పుడు కూడా మనము మన ఇంట్లో సాధన చేస్తూ ఉన్నప్పటికీ కూడా మన గ్రామంలో, మన పట్టణంలో ఉన్నటువంటి ధ్యాన కేంద్రానికి వెళ్ళి అక్కడ కూడా కనీసం ఒక అరగంట అయినా ధ్యాన సాధన చేయాలి. గొప్ప గొప్ప మహనీయుల యొక్క ఋషుల స్థానాలకు వెళ్ళాలి, అక్కడ సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు మనలో చైతన్యంలో మార్పు త్వరగా జరుగుతుంది. ఒక వేగమైన గాలికి మరి దుమ్మంతా కొట్టుకుపోతుంది. మరి ఆ గాలి యొక్క తీవ్రతను బట్టి ఆ పరిసరాలు శుద్ధి జరుగుతుంది, మురికిగా కూడా అవుతాయి. ఉన్న మురికి పోవాలంటే కూడా అది వేగవంతమైన గాలి. మనం సాధన చేస్తూ ఉన్నప్పటికీ మన గదిలో ఇటువంటి స్థలాలు తిరుగుతూ, మరి ఆ గొప్ప ఋషుల యొక్క స్థానాలు తిరుగుతూ, ఒక పత్రి యొక్క జీవ సమాధి దగ్గర, మహనీయుల యొక్క సమాధి దగ్గర, మరి యొక్క గొప్ప గొప్ప క్షేత్రాలు తిరుగుతూ సాధన చేస్తున్నట్టయితే ఆ మహనీయుల యొక్క తపశక్తి, వాళ్ళు దారబోసి తపశక్తి మనం తీసుకోవడం ద్వారా మన ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా ఎన్నో జన్మలు తీసుకునేటువంటి యొక్క ట్రాన్స్ఫర్మేషన్ తగ్గుతూ
త్వరగా మన స్వస్వరూపానుసంధానం పొందగలిగినటువంటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. మరి దీనికి ఈ విధంగా పొందాలంటే మాత్రం కర్మయోగ సాధనం అనేది తప్పనిసరి చేయాలి. దీని గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఒక 2-3 శ్లోకాలు నేను చూసే చెప్తాను. మనందరం మననం చేసుకున్నట్టు ఉంటుంది. మిత్రులారా ఒకసారి గమనించండి. భగవద్గీత 3వ అధ్యాయం 9వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడం జరిగింది. యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర లోకః అయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర అన్నది 3వ అధ్యాయం 9వ శ్లోకంలో. ఇక్కడ ఏం చెప్పారంటే పత్రిసారేశ్వరుడు భగవద్గీత చాలా అద్భుతంగా ఉంటుంది. 2 రకాల కర్మలు ఉన్నాయని చెప్పాడు భగవంతుడు. ఒకటి మన కోసం చేసుకునే కర్మలు, 2 లోక కళ్యాణార్థం చేసే కర్మలు. మన కోసం అంటే మన సంసార బంధనం కోసం, మన అవసరాల కోసం చేసుకునే మన కర్మలు. లోక కళ్యాణార్థం కోసం చేసే కర్మను యజ్ఞం అంటాము. ఆ యజ్ఞ కర్మలు మనం ఆచరించాలి. యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మలలో ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంది. మన వస్తువుల విషయం పట్ల, ఆస్తుల పట్ల, బంగారం పట్ల, ఇంటిళ్ళ పట్ల, వాహనాల పట్ల ఈ వ్యామోహంలోనే ఈ కర్మలు చేస్తూ అందులో బంధించబడి ఉంటున్నామని చెప్పడం జరుగుతుంది ఇక్కడ భగవానుడు. యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప, అంటే లోక కళ్యాణం కోసం చేసే కర్మలు తప్ప ఇతరాలైన కర్మలలో, అంటే మన ఆస్తు సమకూర్చుకోవడం కానీ ఇంకా ఏదైనా కావచ్చు డిఫరెంట్ మనసు యొక్క మాయ ఆసక్తి గల ఈ లోకం కర్మలచే బంధింపబడి ఉంది. ఆ కర్మలు చేస్తూ కర్మలతో బంధింపబడి ఉంటున్నాం. అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు. పుణ్యకర్మ బంగారు సంఖ్యలైతే పాపకర్మ ఇనుప సంఖ్యల. కనుక ఓ కుంతిపుత్రుడా, నువ్వు ఆసక్తి లేని వాడవై ఆ కర్మ ఫలం పట్ల ఆసక్తి లేకుండా యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్య కర్మను ఆచరించు, లోక కళ్యాణకారమైనటువంటి కర్మను ఆచరించమని భగవంతుడు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకొక 2 శ్లోకాలు చెప్పుకుందాం. భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకం. సహ యజ్ఞ ప్రజా సృష్ట్వా పురా ఉవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యద్వం ఏషహావహ అస్తు ఇష్టకామదుక్. ఏమని చెప్పండి ఇక్కడ, కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి వాళ్ళతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధిని పొందండి, ఇది మీరు కోరిన కోరికల్ని నెరవేరుస్తుందని చెప్పాడు. అంటే ఎప్పుడైతే యజ్ఞపూరితమైన కర్మలు చేస్తుంటామో, లోక కళ్యాణకరమైన కర్మలు చేస్తుంటామో, నీ యొక్క భౌతిక జీవితంలో ఉన్నటువంటి కూడా నువ్వు అడగపోయినా ఈ యొక్క అవసరాలు తీరుతూ ఉంటాయి. మరి పత్రిజీ ఆ రోజున బస్సు ఎక్కడానికి బస్ కిరాయికి పైసలు లేవు, టీ తాగడానికి టీకి డబ్బులు లేవు. అయినప్పటికీ మరి ఎన్నో చోట్లు తిరగడం జరిగింది. ఆ చోట్లు తిరుగుతూ ప్రయాణం చేస్తూ కష్టాలు ఆకలి కోర్చుకొని అవమానాలు భరించి మరి అన్ని తిరిగాడు. మరి తిరిగిన తర్వాత ఏమైంది, తర్వాత దశలో అతడు పత్రిజీ ప్రయాణించడానికి బస్సు రావడం జరిగింది, కారు రావడం జరిగింది. అతడు కావాల్సిన అన్ని సౌకర్యాలు చూసుకోవడానికి ప్రకృతి ఎంతో మందిని ఏర్పాటు చేసింది. ఎలా జరిగింది? తన కోసం ఇవి రావాలని పత్రిజీ తిరగలేదు. ఆ ధర్మ ప్రచారం కోసం పత్రిజీ తిరిగినప్పటికీ పత్రిజీ యొక్క కార్యాన్ని ప్రకృతిదే చూసుకున్నది. లోక కళ్యాణార్థమై కర్మలు చేస్తూ ఉన్నప్పుడు, లోక కళ్యాణార్థమై ఆసక్తి రహితంగా, ఫలాపేక్ష రహితంగా కర్మలను ఆచరించినప్పుడు ఆ వ్యక్తి యొక్క భౌతికమైన కర్మలను ప్రకృతి చూసుకుంటుంది. మరి అందుకే లోక కళ్యాణార్థమైన కర్మల యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇంకొక శ్లోకం. దేవాన్ భావయతః అనేన తే దేవాః భావయంతు పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యదా. దేవాన్ భావయతః అనేన తే దేవాః భావయంతు పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యదా. ఇది భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది కొంచెం వివరంగా చూసుకుందాం. మీరందరూ ఈ యజ్ఞం ద్వారా, అంటే లోక కళ్యాణమైన కర్మల ద్వారా దేవతలను ఉన్నతులుగా చేస్తే, ఏదైతే లోక కళ్యాణమైన కర్మలు చేస్తూ ఉన్నామో దాని ద్వారా దేవతలు కూడా ఉన్నతులు అవుతారట. కేవలం మనమే కాదు, లోక కళ్యాణమైన కర్మల ద్వారా దేవతలు కూడా ఉన్నతి పొందుతున్నారు. ఆ దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దుతున్నారు. లోక కళ్యాణమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు ఆ కార్యాల సహకారంలో ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ మనం సహకరిస్తున్నారు. ఆ సహకరించడం ద్వారా హాస్టల్ మాస్టర్ ఇంకా ఉన్నత స్థితిని పొందుతున్నాడు. ఆ కార్యంలో పాల్గొనడం ద్వారా మనము స్వస్థితి నుంచి ఇంకా ఉన్న స్థితిని మనం పొందుతామని ఇక్కడ భగవద్గీతలో పరమాత్మ చెప్పడం జరిగింది. మీరందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతను ఉన్నతులుగా చేస్తే, దేవతను ఉన్నతులుగా చేయడానికి కూడా ఈ లోక కళ్యాణార్థమైన ధర్మం తోడ్పడుతుంది అనే విషయాన్ని ఇక్కడ గమనించండి. ఆ దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు.
ఈ ప్రకారంగా ఒకరికొకరు పరస్పరం మేలు చేసుకోవడం వల్ల ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు. ఉభయ కుశలోపరి. ఒక యజ్ఞం అనేది, ఆ యజ్ఞంలో పాల్గొనే భౌతికమైన జీవులకే కాకుండా అక్కడ వచ్చిన హాస్టల్ మాస్టర్స్ యొక్క ఉన్నతి కూడా తోడ్పడుతున్న విషయాన్ని ఇక్కడ భగవానుడు చెప్పడం జరిగింది. ఏమంటున్నా అంటే 2 లోకాలు ఉన్నాయి. ఒకటి దేవతల లోకం, 2 మానవుల లోకం. దేవతల లోకం దివ్య చక్షుకే కనబడుతుంది. ఒక జ్ఞాన నేత్రమైనటువంటి ఆ 3వ నేత్రానికి కనబడుతుంది దేవతల లోకం. అయితే దివ్యలోక వాసులు మానవుల కర్మను సదా గమనిస్తూనే ఉంటారు. ఈ శ్రీనివాస్ పొద్దులేసిన నుంచి ఏం చేస్తుండ అనే విషయాన్ని ఆ హాస్టల్ మాస్టర్స్, ఆ గురువులు గమనిస్తూనే ఉంటారు. మన ప్రత్యేకంగా ఏం చెప్పరు. మనం ఏం చేస్తున్నాం, వీడు భౌతికమైన కర్మల్లో చిక్కుపోయి వీడు ఇక్కడే కొట్టుకుపోతున్నాడా, మాయలోనే కొట్టుకుపోతున్నాడా, లేదా వీడు దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని గమనిస్తూ ఉంటారు. అయితే దివ్యలోక వాసులు మానవుల కర్మను సదా గమనిస్తూనే ఉంటారు. కేవలం నేను ధ్యానం చేస్తున్నాను నన్నొక్కరిని కాదు, ధ్యానం తెలియని ప్రతి ఒక్కరిని కూడా ఆ దివ్యలోక వాసులు గమనిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరిని. మానవుల యజ్ఞ కార్యక్రమాలు దేవతలను అమితంగా సంతోషపరుస్తూ ఉంటాయి. ఏదైతే ఈ ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటామో ఆ ధర్మ కార్యక్రమాల దేవతల్ని అమితంగా సంతోషపరుస్తూ ఉంటాయట. ఇదే యజ్ఞ కర్మ, ఇదే కర్మయోగం. ఈ కర్మయోగం ద్వారా మనము చిత్తశుద్ధి కలుగుతుంది. అమితంగా సంతోషపరుస్తూ ఉంటాయట కర్మలు. మానవుల స్వార్థ పూరిత కర్మలు దేవతలను దుఃఖ పెడుతూ ఉంటాయి. నేను డబ్బు సంపాదించుకోవడం కోసం నలుగురు ముంచడం అనే కర్మ దేవతలను దుఃఖానికి కలిగిస్తుంది. హాస్టల్ మాస్టర్ దుఃఖానికి కలిగిస్తుంది. మన గురువును దుఃఖానికి కలిగిస్తుంది. సంతోషం ఎప్పుడు ఆత్మను ఉన్నతపరుస్తుంది, మరి దుఃఖం ఆత్మను ఎప్పుడు కృషింపజేస్తుంది. మరి ఎప్పుడు సంతోషము మన ఆత్మను తోడ్పడితే దుఃఖం అనేది ఆత్మను కృషింపజేస్తుంది. ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞ కార్యక్రమాల ద్వారా సంతోషంగా ఉంటారో, ఈ లోక కళ్యాణమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ దేవతలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడు వారు మరింతగా మానవ లోకాల సాయం చేస్తారు. అందుకే యజ్ఞ కార్యక్రమాలు చేస్తూ ఉండాలి, ఈ ధర్మ యజ్ఞాలు చేస్తూ ఉండాలి. ఈ ధర్మ యజ్ఞాల ద్వారానే ఈ భూలోకం సంరక్షించబడుతుంది. ఈ భూలోకంలో ధర్మం రక్షించబడుతుంది. ఈ అహింస అనే ధర్మం రక్షించబడుతుంది. ఈ ప్రేమ అనేది కాపాడబడుతుంది. అందరి ఒకరినొకరు సాయం చేసుకోగలుగుతారు. మానవులు తమ ఉన్నతికి, అలాగే తన కింది జీవుల యొక్క ఉన్నతికి తోడ్పడుతుంటది. ఒక దగ్గర రాస్తుంది, హ్యూమన్ ఈజ్ ఏ బిగ్ బ్రదర్ టు ద ఎనిమల్ అండ్ బర్డ్ కింగ్డమ్ అని రాస్తుంది. హ్యూమన్ ఈజ్ ద బిగ్ బ్రదర్ టు ద ఎనిమల్ అండ్ బర్డ్ కింగ్డమ్. మానవుడు అనేవాడు ఈ జంతు సామ్రాజ్యాన్ని, పక్షి సామ్రాజ్యానికి అన్న లాంటి వాడు. అన్న ఏం చేయాలి, తన తమ్ముళ్ళ యొక్క ఉన్నతికి తోడ్పడుతూ ఉంటాడు అన్న. మరి అలాగే జంతు సామ్రాజ్యం ఉన్నటువంటి జంతువులు, ఆ పక్షులు మానవ జన్మకు రావు. ఆ జంతు సామ్రాజ్యం ఉన్నటువంటి జంతువులు మరి మానవ జన్మలోకి రావాలంటే ఆ యొక్క ఒక మానవుడు అయినటువంటి జంతువు నుంచి మానవుడుగా అయిన మానవుడు ఆ జంతు సామ్రాజ్యాన్ని సాయం చేయాలి. ఆత్మోన్నతికి ఈ యొక్క మానవుడి యొక్క సహాయం అందాలి. ఈ మానవుడి యొక్క సహాయం అందాలంటే తాను పొందిన జ్ఞానాన్ని నలుగురు పంచాలి. జీవ హింస మానమని చెప్పాలి, అహింస ధర్మంలో జీవించమని చెప్పాలి, శాకాహారులుగా మారమని చెప్పాలి, ధర్మ వ్యాప్తి చేయాలి, జ్ఞాన వ్యాప్తి చేయాలి. ఎప్పుడైతే ధర్మ జ్ఞాన వ్యాప్తి చేస్తూ ఉంటామో ఆ దేవతలు సంతోషపడతారు. ఆ దేవతల సంతోషం ద్వారా వారు ఉన్నతి పొందుతూ మన యొక్క ఉన్నతి సహకరిస్తూ ఉంటారు. పత్రి అందుకే సాకార జ్ఞాన ప్రచారాలు ఎందుకు చెప్పారంటే ఈ మౌనత కార్యం వెనుక ఉన్నటువంటి అర్థాన్ని డైరెక్ట్గా చెప్తే ఎవరికి అర్థం కాదు. ఈ కార్యంలో పాల్గొనడం ద్వారా మన కర్మయోగం జరుగుతుంది. కర్మయోగం ద్వారా మన చిత్తశుద్ధి జరుగుతుంది. చిత్తశుద్ధి ద్వారా ధ్యాన యోగం సిద్ధిస్తుంది. ఎప్పుడైతే ధ్యాన యోగం సిద్ధిస్తుందో సమాధి స్థితి పొందుతామో స్వస్వరూపానుసంధానం, ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాము. ఒక ఆత్మ సాక్షాత్కారం పొందిన ఒక యోగి చేసే పని అతివేగంగా తిరుగుతున్న బొంగరం అనేది అని చెప్తారు భగవాన్ రమణులు. ఒక ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి యోగి చేస్తున్న కర్మ అతి వేగంగా తిరుగుతున్న బొంగరం అనేది అని చెప్పడం జరిగింది భగవాన్ రమణులు. మనం గమనించినట్టయితే అతి వేగంగా తిరుగుతున్న బొంగరం మన కంటి చూస్తే కదులుతున్నట్టు ఉండదు, అది నిశ్చలంగా ఉన్నట్టే ఉంటుంది, కానీ అది అంత వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఒక ఆత్మ సాక్షాత్కారం పొందిన యోగి యొక్క ప్రకంపనలు భూమండలాన్ని ఉద్ధరించడానికి, భూమండలం సమస్త జీవజాలని ఉద్ధరణ కోసం తోడ్పడుతుంది. అది అక్కడి నుంచి కదలకపోయిన ఆ ప్రకంపనలు తీసుకొని కదిలేవారు కదులుతూ ఉంటారు. ఆ ప్రకంపన భూగోళం మొత్తం విస్తరిస్తూ ఉంటాయి. మరి అంతటి జ్ఞానాన్ని మరి ఆ యోగులు అందించడం వల్లే మళ్ళాంటి వాళ్ళు అందుకొని ఈరోజు మనం కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనగలుగుతున్నాము. ఆ యజ్ఞ కార్యక్రమాలు పాల్గొనాలి, ఆ యజ్ఞ కర్మలు చేయాలి. స్వస్వరూపానుసంధానం మనం పొందాలంటే ఇవన్నీ తప్పనిసరి అవసరము. మన స్వస్వరూపానుసంధాన్ని పొందడానికి కర్మయోగము, ధ్యాన యోగము చేసి తీరవలసింది. అప్పుడే సమాధి యోగం సిద్ధిస్తుంది. అంటే స్వస్వరూపానుసంధానం మనం పొందగలుగుతాము. మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని పొందాలంటే మరి ఇవన్నిటిని ఆచరించాలి. నేను ఇక్కడ ఎందుకు చెప్పడం జరిగిందంటే కొంతమంది చాలా భ్రమల్లో ఉన్నారు. ఎందుకు ఉన్నారే అంటే
సరైన జ్ఞానాన్ని పొందడానికి ఎప్పుడు ట్రాక్లో ఉండాలి మనం. మూల సూత్రాలు పత్రి చెప్పిన 4 ధ్యానము, స్వ అధ్యయనము, సాంగత్యము, సేవ. ఈ 4 లేనట్లయితే ఇది ఈ యొక్క ఆత్మ ప్రయాణం అనేది కత్తి మీద సాము లాంటిది. ఈ ధ్యాన యోగ సాధనది 2 వైపుల పదున్నటువంటి కత్తి మీద సాము లాంటిది. ఏ క్షణమైనా అది మన కాళ్ళను కోసివేస్తుంది, అక్కడి నుంచి పడిపోతాం మనం. మరి అక్కడ నిలబడాలంటే ఈ ధ్యాన యోగ సాధనతో పాటు స్వ అధ్యయనము. స్వ అంటే ఆత్మ యొక్క అధ్యయనం చేయాలి. ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి మహాపురుషుల యొక్క జీవితాలను చదవాలి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేశారు, వాళ్ళు ఎక్కడెక్కడ పడిపోయారు, వాళ్ళు ఏ విధంగా తన జీవితాన్ని మార్పు చేసుకున్నారు, మరి అక్కడ నిలబడడానికి కారణం ఏమైంది, వాళ్ళ శక్తిని ఏ విధంగా పొందాలండి, వాళ్ళని అధ్యయనం చేయడం ద్వారా మనం ఆ మార్గంలో ఉండి సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతాము. మనం మాయని ఎప్పుడు పటాపంచలు చేసుకుంటూ ఉండాలంటే ఈ 4 తప్పనిసరి చేయవలసిందే. 24 గంటల్లో చేతినటువంటి కర్మయోగం చేయాలి, ధ్యాన యోగం చేయాలి. దాని ద్వారా సమాధి స్థితి పొందగలుగుతాం. దాని తర్వాత ఆత్మ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. ఈ విధంగా ప్రయాణం మనం తప్పనిసరి చేయాలి. ఈ విధంగా ప్రయాణం చేయకుండా మనం ఏదో భ్రమలు కల్పించుకొని నాకే చాలా తెలుసు అన్న విషయాలు మాయలో పడిపోవద్దు. ఎప్పటికీ మన మైండ్ చెప్పేది కాకుండా ఒక మహనీయుడు చెప్పింది, ఒక రాముడు చెప్పింది, ఒక కృష్ణుడు చెప్పింది, ఒక పత్రి చెప్పింది, ఒక ఆత్మ జ్ఞానం చెప్పినటువంటి మాటనే ఆధారం చేసుకొని మనం జీవించాలి తప్పితే మనం ఏదో కొద్దిగా ధ్యాన సాధన చేసి నాకు ఈ ఆలోచన వచ్చిందని పరిమితమైన మేధస్సుతో నిర్ణయాలు చేయవద్దు. మన ఇంట్లో ఒక వివాహం ఉంది, డబ్బు లేదు సమయానికి, ఏం చేస్తాం మనం, ఒక 4 లక్షలు ఒక అప్పు తెచ్చుకొని కార్యక్రమం నిర్వహించుకుంటాం. మన దగ్గర జ్ఞానం ఉందని ఎక్కువ మురవద్దు. మన దగ్గర జ్ఞానం చాలా తక్కువ. పత్రి చెప్పాడు, మనకు తెలిసిందే చాలా సూక్ష్మం అని. తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పడం నేను పత్రి. మనకు పరిమితమైన మేధస్సుతో వచ్చే ఆలోచన మీద విశ్వాసం ఉంచక ఆ మహనీయులు చెప్పినటువంటి ఆ ఉన్నతమైన లోకాలు దర్శించి ఆ ఉన్నత స్థితిలో పొందినటువంటి జ్ఞానాన్ని యొక్క మూల సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మన జీవిత ప్రయాణం కొనసాగించాలి తప్పితే మనం ఏదో కొద్దిగా ఆలోచన కలిగి వాటి ద్వారా పరిమితమైన ఆలోచనలు కలిగి వాటి ద్వారా నేను ఇది ఉన్నత స్థితిలో ఉన్నానుకొని ఆ పరిమితమైన ఆలోచనలు వచ్చినట్టు ఊహల్లో బంధించుకొని జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇదే కుమ్మరిసార లాంటి జీవితంలో పడి కొట్టుకుపోవద్దు. మరొక మహనీయుడి యొక్క ఆదర్శమైన సూత్రాలని ఎప్పుడు మన జీవితంలో నిలుపుకోవాలి. శ్రవణ మరణ నిధిధ్యాస, ఆ యొక్క మహనీయుడి యొక్క సత్యాలని, ఆ ఉపనిషత్తును, ఆ భగవద్గీతను, ఒక అష్టావక్ర గీతను, ఒక రుభుగీతని, వారు చెప్పినట్టు సత్యాలని మననం చేయాలి. ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, ఆ మననం చేస్తామో అప్పుడు వాటి నుంచి మనం తప్పిపోకుండా ఆ కత్తి మీద నడక నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది. లేని పక్షంలో మనం కల్పించుకున్న మాయలను మనం పడి కొట్టుకుపోతాము. మన పరిమిత మేధస్సులు వచ్చే ఆలోచన నిజమని నమ్మి ఆ మాయలు చెప్పినటువంటి వాక్యాలు కూడా పక్క పెట్ట వేస్తాము. అంత మాయ మన చుట్టూ ఆవరించబడి ఉంటుంది. అది మన పతనానికి కారణమవుతుంది. మరి ఆ పతనంలో మనం పడిపోకుండా ఉండాలంటే ధ్యానము, స్వాధ్యాయము, సాంగత్యము, సేవ అనేది కర్మయోగం. ఇవన్నీ చేస్తూ ఉండాలి. స్వామి శివానంద చెప్తారు, సేవ ద్వారా నీ ఒత్తి పెరుగుతుంది అంటాడు. మనం ఒక దీపం వెలిగించాం మన ఇంట్లో, ఒకప్పుడు కందిలి ఉండేది, అందులో ఒత్తి పెట్టేసి వెలిగిస్తాం. మరి ఆ తాడు ఎంత ఉందో అంత జ్యోతి వస్తుంది. అది పెద్ద ఒత్తి పెడితే పెద్ద వెలుతురు వస్తుంది, ఎక్కువ వెలుతురు వస్తుంది. సేవ ద్వారా నీ ఒత్తి విస్తీర్ణం పెరుగుతుందని చెప్పాడు శివానంద పరమహంస. ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తావో నీ ఒత్తి యొక్క విస్తీర్ణం పెరుగుతుంది, నీ యొక్క కాంతి పెరుగుతుంది, నీ యొక్క ఆత్మ చైతన్యం, హృదయ వికాసం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి యొక్క కుండలిని జాగృతం కావాలి, ఆ నిశ్చల స్థితిని పొందాలి, మనసును నిశ్చలం చేసుకోవాలి. ఎప్పుడైతే మనసు నిశ్చలం జరుగుతుందో అప్పుడే క్రమక్రమంగా మన కుండలిని జాగృతం జరుగుతుంది, మన చక్రాలన్నీ శుద్ధి అవుతాయి, ఆ జ్ఞానాన్ని స్వస్వరూప అనుసంధానం మనం పొందగలుగుతాము. ఎవరైతే ధ్యాన యోగ సాధన చేస్తా ఉన్నారో ప్రతి ఒక్కరు రోజు ఉన్నతి పొందుతూ ఉన్నాం. నేటి మనకు మనలో ఉన్న మార్పులు మనకు తెలిసినప్పటికీ ఒక మహనీయుడు చెప్పిన వాక్యాన్ని పట్టుకోవాలి తప్పిస్తే నాకేదో తెలిసిందని ఆ వాక్యాన్ని పట్టుకోవద్దు. ఒకవేళ మనకు తెలిసిన వాక్యం ఆ మహనీయుడు చెప్పినటువంటి వాక్యానికి అనుసంధానమై ఉంటే తప్పిస్తే పరిమిత మేధస్తో నిర్ణయాలు చేసుకొని మన జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఒక కృష్ణుడు చెప్పింది, ఒక రాముడు చెప్పింది, ఒక పత్రి చెప్పింది, ఒక సద్గురు చెప్పింది, మరి ఒక అష్టవక్ర మహర్షి చెప్పింది, ఒక మిలారపై చెప్పినది, ఆ సత్యాల మీదనే మనం నిర్మితమై ఉండాలి. ఆ సత్యాన్ని మనం మెట్లుగా చేసుకోవాలి, వాటి మీదే మనం ప్రయాణం చేయాలి. పరిమితమైన ఆలోచన కొట్టుకుపోకుండా ఆ ధర్మయోగంలో మనం ప్రయాణం చేస్తూ, ఆ ధ్యాన యోగంలో ప్రయాణం చేస్తూ మరి స్వరూప అనుసంధానం పొందాలి.
మరి ఈ జన్మలో జరుగుతుందంటే చెప్పలేం. మన యొక్క ఆతుత, మన యొక్క ఆకలి ఎంత ఉంటే అంత ఉంటుంది. పతిసారి ఒక మాట చెప్పడం జరిగింది, తొందర ఎందుకు, నీకు తొందర అవసరం లేదని చెప్పిండు. నువ్వు ప్రయాణం చేస్తూ ఉండు, నీకు తొందర అవసరం లేదు. ఆధ్యాత్మిక ప్రయాణంలో తొందర పనికిరాదన్న మాట కూడా చెప్పడం జరిగింది సార్. కానీ ధ్యాన యోగ సాధన మనం చేస్తూ కర్మయోగ సాధన చేస్తూ ఉంటే మన యొక్క సాధన యొక్క తీవ్రత ఎంత ఉంటే అంత త్వరగా మనల్ని మనం శుద్ధి చేసుకోగలుగుతాము. మరి దీనికి పరిమితమైన ఆహారం, మరి సగం సరిపోయే ఆహారం తీసుకుంటూ మరి కడుపు నిండా తినకుండా శుద్ధ శాకాహారం తింటూ మసాలాలు ఇవన్నిటిని మానేస్తూ మరి ఆ విధంగా శుద్ధ శాకాహారం తీసుకుంటూ మన ధ్యాన యొక్క సాధన వీలైనప్పుడు చేస్తూ మరి ప్రధానమైంది ఉదయాన్న బ్రహ్మముహూర్తంలో సాధన చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రహ్మముహూర్తం సాధన ప్రతిరోజు చేస్తున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది, త్వరగా మన యొక్క పరిణామం జరుగుతూ ఉంటుంది. మరి ఓకే మాస్టర్స్, మరి నేను చెప్పాలనుకుంది ఇదే, మనందరికి తెలిసిన విషయాలే. మరి ఈ యొక్క పరిమితమైన మేధస్సుతో మనకొచ్చే ఆలోచన మనం కొట్టుకుపోవద్దు, నా ప్రధాన ఉద్దేశం. రెండవది, ఆ మహనీయుడు చెప్పిన సత్యాన్ని ఇప్పుడు ఆధారం చేసుకుంటూ వాటితోటే సామ్యంగా ఉంటూ ప్రయాణం చేస్తూ ఉండడం. మరి అద్దాల గదిలో బంధించబడిన కుక్కలాగా మన జీవితం పాడు కాకుండా, అది కూడా అక్కడ కనబడుతుంది కూడా నా స్వరూపమే, నన్ను ఎవరైతే ప్రశ్నిస్తున్నాడో ఆ ప్రశ్న ద్వారా నాలో ఒక జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఒక అవగాహన పెంపొందించుకున్నప్పుడు మరి మన ప్రయాణం సాఫీగా సాగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి పత్రిజీకి అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ మేడం.